హెచ్ఎండిఏ వెంచర్ని క్రాఫ్ట్ చేయడంలో ల్యాండ్ ఎక్విజిషన్ అండి. రా ల్యాండ్ని డెవలపర్ ఎక్వైర్ చేస్తారు. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ని ఎలా క్రాఫ్ట్ చేస్తారు, ఆ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ మీకు ఉంటే డెఫినెట్గా రా ల్యాండ్ స్టేజ్లో కూడా ఈ స్టేజ్లో మనం హై ప్రాఫిట్స్ అంటే రీచ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ దాంతోపాటు హై రిస్క్ కూడా ఉంటుంది. డెవలపర్సే ఎక్కువగా ఎంటర్ అవుతూ ఉంటారు. ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు. మీకు 100% ట్రస్ట్ ఉంటేనే ఈ ఫేజ్లో ఎంటర్ అవ్వండి. నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో అచీవ్మెంట్ కోచ్ అండి, ఫ్రమ్ హైదరాబాద్. అండి, రియల్ ఎస్టేట్ వెంచర్ వేరియస్ స్టేజెస్ నుంచి ఎలా పాస్ అవుతుంది అంటే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ని ఎలా క్రాఫ్ట్ చేస్తారు, ఈ క్రాఫ్ట్ చేసే టైంలో మీరు ఏ స్టేజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రాఫిట్స్ ఎలా రీచ్ చేయొచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం, డిస్కస్ చేద్దాం. అండి, రియల్ ఎస్టేట్ ఒక హెచ్ఎండిఏ వెంచర్ అనుకోండి. హెచ్ఎండిఏ వెంచర్ని క్రాఫ్ట్ చేయడంలో ఇనీషియల్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ఏదంటే ల్యాండ్ ఎక్విజిషన్ అండి. రా ల్యాండ్ని డెవలపర్ ఎక్వైర్ చేస్తారు. సో ఈ రా ల్యాండ్ అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఎస్ అండి. ఈ స్టేజ్లో మనం హై ప్రాఫిట్స్ అంటే రా ల్యాండ్ స్టేజ్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే హై ప్రాఫిట్స్ రీచ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ దాంతోపాటు హై రిస్క్ కూడా ఉంటుంది. సో జనరల్గా ఈ రా ల్యాండ్ లెవెల్లో డెవలపర్సే ఎక్కువగా ఎంటర్ అవుతూ ఉంటారు. ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు. ఎండ్ యూజరో లేకపోతే రీసేల్ కోసం, హై ఆర్ఓఐ కోసం ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ జనరల్గా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కాకూడదా అంటే కావచ్చు. బట్ హై ప్రాఫిట్స్తో పాటు హై రిస్క్ కూడా ఉంటుంది. దానికి ప్రిపేర్ అయితే ఆ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ మీకు ఉంటే డెఫినెట్గా రా ల్యాండ్ స్టేజ్లో కూడా మీరు కూడా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిస్క్ వద్దు, ఈ హై రిస్క్ని బేర్ చేయొద్దు అనుకుంటే స్టే అవే అండి. ఈ రా ల్యాండ్ ప్రాసెస్లో అయితే మీరు ఇన్వాల్వ్ కావద్దు. నెక్స్ట్ అండి, వన్స్ ల్యాండ్ ఎక్వైర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏముంటుంది, డెవలపర్స్ అప్రూవల్స్కి వెళ్తారు. హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ, డిటిసిపి అయితే డిటిసిపి, రేరా అండ్ కన్సర్న్డ్ అథారిటీస్ ఏవైతే ఉంటే ఆ అప్రూవల్స్కి వెళ్తారు. సో ఈ అప్రూవల్స్ అనేది ఎంటైర్లీ టెక్నికల్ ప్రాసెస్ అండి, ఆన్లైన్లో నడుస్తుంది. ఫిజికల్గా కూడా హెచ్ఎండిఏ అథారిటీస్ ల్యాండ్ని ఇన్వెస్ట్ చేయటం, ఆ అప్రూవల్ ఫేజ్లోనే ఇంకేమన్నా అప్రూవల్స్ కావాలా, ఎన్ఓసిస్ ఏమన్నా కావాలా అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కొన్ని వెంచర్స్లో అయితే ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ కూడా కావచ్చు. ఇలా ఎఫ్టీఎల్కి దూరంగా ఉన్నామా, బఫర్ జోన్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కన్సిడరేషన్లోకి వస్తాయి. సో ప్రాపర్ కైండ్ ఆఫ్ లేఅవుట్ క్రాఫ్ట్ అవటానికి ఈ అప్రూవల్ స్టేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ అప్రూవల్ స్టేజ్లో ఏమవుతుంది, డెవలపర్కి డెవలప్మెంట్ సర్టిఫికేట్ వస్తుంది. అంటే ఆ ల్యాండ్ని డెవలప్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వటం జరుగుతుంది. అక్కడ ఉన్న మాస్టర్ ప్లాన్ కోపప్ అయ్యేలాగా ఈ డెవలప్మెంట్స్ను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్, ఈ స్టేజ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. బట్ అగైన్ అప్పటికి అప్రూవల్స్ వచ్చి ఉండకపోతే మీరు క్రెడిబుల్, ట్రస్ట్ చేయదగ్గ పర్సన్ డెవలపర్ అయితే ఇన్వెస్ట్ చేయండి. బట్ న్యూ డెవలపర్ లేకపోతే మీకు తెలియని పర్సన్, అతని ట్రాక్ రికార్డ్ మీకు తెలియదు అంటే స్టే అవే అండి. బట్ హై ప్రాఫిట్స్ ఈ ఫేజ్లో కూడా హై ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. రా ల్యాండ్ అప్రూవల్స్కి వెళ్ళిన ఫేజ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే హై ప్రాఫిట్స్ రీచ్ చేసుకోవచ్చు. బట్ రిస్క్ కూడా ఉంటుందండి. రిస్క్ డిపెండ్స్ ఆన్ డెవలపర్. ప్రాపర్ కైండ్ ఆఫ్ డెవలపర్ అయితే ఇట్స్ ఓకే. బట్ ప్రాపర్ కైండ్ ఆఫ్ ల్యాండ్ లేకపోతే, ప్రాపర్ కైండ్ ఆఫ్ డెవలపర్ లేకపోతే దట్ మైట్ బి రిస్కీ అండి. సో అక్కడ ఎంటర్ అవ్వాలా లేదా ఈ ఫేజ్లో అనేది దట్ ఈజ్ అప్ టు యూ. మీకున్న కాంటాక్ట్స్, మీకున్న నెట్వర్క్, ఇవన్నీ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. సో అప్రూవల్స్ తర్వాత వచ్చే ఫేజ్ డెవలప్మెంట్ ఫేజ్. సో వన్స్ డెవలప్మెంట్ సర్టిఫికేట్, డెవలప్మెంట్స్తో ముందుకు వెళ్ళడానికి డెవలపర్కి పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ రా ల్యాండ్లో డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాడు. రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే పార్క్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, ఆర్చ్ కావచ్చు, గేట్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఈ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయిన ఫేజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా మంచి రిటర్న్స్ ఉంటాయండి. ఎందుకంటే అప్పుడే ల్యాండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. రా ల్యాండ్ నుంచి ఒక డిజైన్డ్
గేటెడ్ కమ్యూనిటీ లాగానో ఒక డిజైన్ టౌన్షిప్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న స్టేజ్ అది. సో ఈ ఫేజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ డెవలప్మెంట్స్ ఇనిషియల్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేస్తే డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యే టైంకి అంటే షార్ట్ పీరియడ్లో మీరు మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఫేజ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా అండి. వన్స్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అంతా న్యాచురల్గా ముందుకెళ్తుంది. బట్ ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులు అయితే వచ్చే అవకాశం ఉంది. సో మీకు 100% ట్రస్ట్ ఉంటేనే ఈ ఫేజ్లో ఎంటర్ అవ్వండి. బట్ ఈ ఫేజ్లో మంచి ప్రాఫిట్స్ సమ్వాట్ సేఫ్ ఫేజ్ అని చెప్పాలి దీన్ని. మంచి రిటర్న్స్ ఈల్డ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ వచ్చి ఎర్లీ సేల్స్ ఫేజ్ అండి. డెవలప్మెంట్స్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత సేల్స్ కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇనీషియల్ స్టేజ్లో కొంచెం బార్గెయిన్కి అవకాశం ఉంటుంది. కొంచెం అంటే బయటకు కోట్ చేసే ప్రైస్ కన్నా కొంత తక్కువ ప్రైస్లో మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎర్లీ సేల్స్ ఫేజ్లో లేకపోతే ఎర్లీ ఆక్యుపెన్సీ ఫేజ్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే, మీరు ఎంటర్ అవ్వగలిగితే ఒక సమ్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక 6 మంత్స్కో 1 ఇయర్కో లేకపోతే 2 ఇయర్స్కో మంచి ప్రాఫిట్స్ రీప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సేల్స్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. అదే టైంలో ఆ డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అవుతూ ఉంటాయి. సో ల్యాండ్ వాల్యూ న్యాచురల్గా పెరుగుతుంది. రా ల్యాండ్ ఉన్నప్పుడు ప్రైస్ వేరుంటుంది. దానిలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత ఆ ప్రైస్ వేరుంటుంది. సో ఆక్యుపెన్సీ పెరిగిన తర్వాత కూడా ఆ ప్రైస్ వేరుంటుంది. సో ఇక్కడ కూడా మీరు మంచి ప్రాఫిట్స్ రీప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అగైన్ ఈ పారామీటర్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేది హ్యాండ్ ఓవర్ ఫేజ్ అండి. సో ఈ సేల్స్ కంప్లీట్ అవుతాయి, డెవలప్మెంట్స్ కంప్లీట్ అవుతాయి. టోటల్గా ఈ క్రాఫ్టెడ్ లేఅవుట్ ఏమైతే ఉంటుందో అది క్లయింట్స్కి ఓవరాల్గా హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది. సో ఒక అసోసియేషన్ ఫామ్ చేయొచ్చు, లేదంటే చాలామంది అయితే ఇప్పుడు అసోసియేషన్స్ ఏం ఫామ్ చేయట్లేదు, సింపుల్గా హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. దానికి ఏమో ఒక ప్రాసెస్ అంటూ ఏం లేదు. ఆ హ్యాండ్ ఓవర్ ఫేజ్లో కూడా ఎంటర్ అవ్వచ్చా అంటే డెఫినెట్గా ఎంటర్ అవ్వచ్చు అండి. ఇది 100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. బట్ రిటర్న్స్ మీకు కావాలి అంటే టైం టేకింగ్ అండి. ఈ టైంలో కొంత మీకు ఎక్కువ సమయం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ఫేజ్లో ఆల్రెడీ ప్రైస్ పెరిగి ఉంటుంది. సో మళ్ళీ పెరగాలి అంటే దానికి కొంత బ్రీతింగ్ టైం కావాలి, కొంత గ్యాప్ కావాలి. దీన్ని అర్థం చేసుకోవాలి. ఆక్యుపెన్సీ ఇచ్చేసిన తర్వాత వచ్చే ఫేజే శాచ్యురేషన్ ఫేజ్ అంటే ఆక్యుపెన్సీ ఇచ్చిన తర్వాత దానిలో పీపుల్ ఎప్పుడైతే 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో అక్కడ పీపుల్ నివసించడం స్టార్ట్ చేస్తారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయిన టైంలో ఇన్ కేస్ మీరు ఎండ్ యూజర్ అయితే మీరు అక్కడ రిసైడ్ అవ్వాలి అనుకుంటే మీరు పర్చేజ్ చేయొచ్చు. బట్ హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఫేజ్లో ఎక్స్పెక్ట్ చేయకపోతే మంచిది. బట్ అగైన్ లొకేషన్ టు లొకేషన్ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఈ హౌసింగ్ కొంత పెరిగిన తర్వాత శాచురేషన్ స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే 10,000కి పర్చేజ్ చేసిన ప్రాపర్టీ 50,000కో 60,000కో రీచ్ అయిపోయింది. సో అక్కడి నుంచి పెరగటం కష్టం అవుతుంది, లేకపోతే చాలా టైం పడుతుంది. ఈ ఫేజ్లో ఎంటర్ అవ్వచ్చా అంటే ప్రాఫిట్స్ కోసమో ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈ ఫేజ్ అంత సజెస్టబుల్ కాదు. బట్ మీరు ఎండ్ యూజర్ అయితే, లేదంటే మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ప్రాపర్టీ అందించాలి, లేకపోతే ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు అక్కడ రిసైడ్ అవ్వాలి, లేకపోతే 10 ఇయర్స్ తర్వాత మీరు ఆ ప్రాపర్టీని సెల్ చేసి ఆ వచ్చిన అమౌంట్ని మీ లైఫ్ సేవింగ్స్ కోసమో వాట్ ఎవర్ ఇట్ మే బీ పిల్లల ఎడ్యుకేషన్ కోసమో వెడ్డింగ్స్ కోసమో యూజ్ చేయాలనుకుంటే ఈ ఫేజ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఫ్లిప్పింగ్ కోసమో హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసమో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈ ఫేజ్ సజెస్టబుల్ కాదు. సో దిస్ ఈజ్ హౌ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ ఇస్ క్రాఫ్టెడ్ అండి. ఈ స్టేజెస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఏ పర్పస్కి ఇన్వెస్ట్ చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఈ వీడియోతో. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో అండి. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.